ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు నన్ను ఏర్పరచుకోవాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి, తన రాజ్యం కొరకు, తన చిత్తం కొరకు దేవుడు నన్ను ఉపయోగించుకోవాలి. దేవుడు నా చదువులో నన్ను దీవించాలి, నా ఉద్యోగంలో దేవుడు దీవించాలి, నా వ్యాపారంలో దేవుడు దీవించాలి, నా సేవలో దేవుడు నన్ను దీవించాలి. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మిమ్మల్ని దేవుడు దీవించాలంటే దేవుడు సాధారణంగా చూసేటటువంటి లక్షణం ఏంటో తెలుసా? కష్టపడే లక్షణం. కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. కష్టపడకుండా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నాకు కొంచెం సోమరితనం, ప్రభా నువ్వేమనుకోవద్దే, నా చేతులు కష్టపడవు, నా శరీరం కష్టపడే తత్వం కాదు ప్రభా, కాబట్టి నువ్వేమనుకోకుండా ఈ వీక్నెస్ నిన్ను చూసి చూడడానికి వదిలే ప్రభా కుదరదు. మా సహోదరి వింటున్నావా? నువ్వు సోమరి అయినట్లయితే దేవుడు నిన్ను దీవించలేడు. సహోదరుడు వింటున్నావా? నువ్వు సోమరి అయినట్లయితే, చదువులో సోమరితనం, పనిలో సోమరితనం, ఇంటిలో సోమరితనం, ఇల్లాలిగా సోమరితనం, భర్తగా సోమరుడివి, కొడుకుగా సోమరి, కూతురుగా సోమరి, తల్లిగా సోమరి, తండ్రిగా సోమరి, దేవుడు నిన్ను దీవించలేడు. దేవుడు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను ఏమాత్రము ఆశీర్వదించలేడు.